ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధు అఫీషియల్ 2017. నేను మీ చిన్నయి సహస్రం. ఈరోజు ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా? ఈరోజు మన కుండలు సమ్మర్ కదా, చాలామంది ఇంట్లో కుండలు అలాంటివి తెచ్చుకుంటూ ఉంటారు. కుండలు, చిన్న కుండలు, ఇలాంటి కుండలు కూడా తెచ్చుకుంటారు. వాటిని మనం డీప్ క్లీన్ అనేది ఒక వారానికి ఒకసారైనా చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఎలా అంటే అలాగా దాన్ని వాడుతూ ఉంటాము, వాటర్ వేస్తూ. అందుకని ఇలాగ ఒక చెంచా ఉప్పు, ఆ తర్వాత కొంచెం లెమన్ పిండుకోవాలి, ఆ తర్వాత పసుపు వేసుకోవాలి, ఆ తర్వాత బేకింగ్ సోడా ఆర్ ఈనో అది వేసుకోవాలి. ఈనో అయినా పర్లేదు, బేకింగ్ సోడా అయినా పర్లేదు. ఈనో ఉన్న వాళ్ళు ఈనో వేసుకోండి, బేకింగ్ సోడా ఉన్న వాళ్ళు బేకింగ్ సోడా వేసుకోండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. మనము ఒక హాఫ్ లెమన్ సరిపోతుంది. ఆ హాఫ్ లెమన్ని మనము ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఒక దాన్ని మనం పిండుకోవాలి, ఆ తర్వాత ఇంకొక దాన్ని కూడా పిండేసుకోండి. కొంచెం దాంట్లో ఉంచుకొని దాంట్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఇదంతా కలిపేసేయండి. ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఎక్కడా లేకుండా కలిపేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇలా కన్సిస్టెన్సీ వస్తే కొంచెం లెమన్ని యాడ్ చేసుకోండి. లైట్గా మనము లెమన్ పిండుకోవాలి. ఒక లెమన్ పిండుకుంటే ఇలాగా అబ్జర్వేషన్స్ వస్తుంది. దాన్ని మనము ఆ లెమన్ పిండుకున్న తర్వాత ఆకులు కూడా పడేయకుండా ఒక 2 సెకండ్స్ వరకు పెట్టుకోవాలి. కొంచెం ఆగాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు మనము దాన్ని మిక్స్ చేసుకోవాలి. మామూలుగా చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, వాటితో మిక్స్ చేసుకోండి. అండ్ కన్సిస్టెన్సీ బాగా వచ్చిన తర్వాత దాంట్లో మనము ఏమైనా యాడ్ చేసుకోవాలి అని అనిపిస్తే మామూలుగా ఇలాగా ఏమి యాడ్ చేసుకోటారు అంటే అయిపోయిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది కదా. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లెమన్ అనేది మనం ఉప్పు వేసుకున్న లెమన్ ఉంటుంది కదా, దాంతో మనం మామూలుగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలాగ మామూలుగా దాన్ని అద్దకుండానే స్క్రబ్ చేసుకోవాలి. ఏమి యాడ్ చేయకూడదు, ఉప్పు మాత్రమే ఉండాలి. మీకు కొంచెం ఇలాగా మొత్తం లెమన్వి ఉంటాయి అంటే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా లోపల బయట మొత్తం రుద్దుకోవాలి. మనమే ఇలాంటి కుండలని అస్సలు సబ్బు పెట్టి వాష్ అనేది అస్సలు చేయకూడదు. ఎంత ట్రై చేసినా కూడా మనము మర్చిపోయి కూడా చేయకూడదు. అది పార్టికల్స్ అన్నమాట.
మిక్స్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్లో మనము బాగా ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్నది ఏంటిదంటే, ఇది మామూలుగా దీని పైన ఇలా పెట్టడానికి వచ్చినది తీసుకున్నాను. మనం మామూలుగా పెట్టేదాని మీదనే పార్టికల్స్ ఇలా ఉంటాయి, అది పోవడానికి దీని మీదే పెట్టుకున్నాను. మీ దగ్గర అలా లేకుంటే ఓకే, మనం మామూలుగా స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా దీంతో మనము వాష్ చేయాలి కింద, ఎందుకంటే దాంట్లో కూడా పైనుంచి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ అన్నా దాన్ని కడగాలి. రోజు దానికి కేర్ చేయాలి. ఏంటంటే రోజు దాన్ని కడగడం, ఇలా డీప్ క్లీనింగ్ వారానికి ఒకసారి చేయాలి, ఎందుకంటే ఇది సమ్మర్ కదా. ఇంకా వచ్చేసి మనం సాల్ట్ అనేది ఫస్ట్లోనే యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొంచెం లైట్గా సాల్ట్ నిమ్మకాయ కత్తుకోవాలి గైస్. ఎందుకు అంటే మనము ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ని రుద్దే ముందర మనం మామూలుగా ఏంటంటే స్క్రబ్ చేసుకున్నాం బయట ఇలా. ఇంకా ఏం చేయాలంటే ఆ రబ్ చేసుకున్న స్క్రబ్ని దాన్ని టేకింగ్ తీసుకుని ఉంటుంది. ఆ టేకింగ్ తీసుకున్న దాన్ని మనము మళ్ళీ ప్రిజర్వేటివ్స్ లేకుండా చేయాలి అంటే లోపల ఈ నిమ్మకాయని ఒక 2 minutes దీన్ని బాగా దాంట్లో పెట్టేయాలి. ఇలా ఒక ఉప్పు ఉంటుంది కదా, దాంట్లో లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. ఇక్కడ ఇలాగా సాల్ట్ వేసి దాంట్లో కొద్దిగా మనం చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు. ఏదో కొద్దిగా పెట్టేసి లోపలికి ఇంకా పంపించేయాలి. తర్వాత దానికి క్యాప్ మూసేయాలి. క్యాప్ మూసేసి కొన్ని వాటర్ దీంట్లో నింపాలి. ఇలా స్క్రబ్ చేసుకోండి ఫస్ట్. చాలా నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాతే మనం ఈ మొత్తం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుంటాను. 1 second ప్లీజ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దాంట్లో కొద్దిగా మనకు వేసుకున్న దాంట్లో ఉప్పు సరిపోకపోతే లైట్గా ఉప్పు, ఇంకా లైట్గా పసుపు. ఎందుకు పసుపు వేస్తున్నాను అంటే దాంట్లో ఉండే ఏమంటారు, మనము లేకున్నా ఉన్నా కూడా ఒక 2 days అట్లానే ఉంచుకున్నాం. ఎప్పుడైనా ఊరికి వెళ్ళాము అలానే ఉంచాము అంటే వెంటనే మనం చేయాల్సిన పని దీంట్లో వాటర్ నింపి ఈ ప్రాసెస్ని చేయాలి. ఎందుకు అంటే దాంట్లో మనకి తెలియకుండానే పురుగులు చేస్తారు. అర్థమైందా? మనం అనుకుంటాము ఏం లేవులే పురుగులు అని చెప్పేసి, ఇదైతే బాగా డీప్గా ఇక్కడ బయట క్లీన్ చేసుకోవాలన్నమాట. బాగా క్లీన్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద సైడ్ పార్ట్ కింద ఉంటుంది కదా, దాన్ని అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఈ కుండల్ని రూమ్ టెంపరేచర్లో కానీ లేకుంటే కొంచెం కూల్ ఉన్న ప్రదేశంలో కానీ పెట్టాలి. బాగా దీన్ని స్క్రబ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉండే అప్పు ఉంటుంది కదా, దీన్ని మనము చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇదైతే మనకు కాకుండా కూడా దీన్ని మనము ఇలాగ బయట సైడ్ని ఇలాగ చేతితో కూడా స్క్రబ్ అనేది చేసుకోవచ్చు. మనకు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కోల్గేట్ పేస్ట్ అంటే లోపల కాదు, ఓన్లీ బయట. లోపల అస్సలు పేస్ట్ కానీ బ్రషెస్ వాడకూడదు. బ్రషెస్ అంటున్నాను, సారీ, బ్రషెస్ మామూలుగా బ్రషెస్తో క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఇంకా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇలాగ నేను చూపిస్తున్నాను కదా ఇలా వీడియోలో, ఇలాగ కింద పడింది మాకు మమ్మీ చూడాలి నాకు ఉంటుంది. దీన్ని క్లీన్ చేసుకుంటా, ఒక నిమిషం. దీన్ని మొత్తం ఇలా తీసేసుకుని క్లీన్ చేసేసుకుంటాం. ఇలాగ
స్క్రబ్ చేసుకోండి గైస్, చాలు. మనం ఏమి అంత హెవీ ప్రాసెస్ ఏమి ఉండదు. ఇది సమ్మర్ కదా అని అంటే ఇంకా నేను చెప్తున్నాను. చాలామంది అయితే తెలియక అసలు డీప్ క్లీనే చెయ్యరు. అసలు డీప్ క్లీన్ అంటేనే వాళ్ళు ఇది బద్దకస్తులు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగే ఎక్కువసేపు ఏం తోమాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక కొన్నాళ్ళ నుంచి డీప్ క్లీన్ చేయలేదు. కొంచెం వర్క్స్లో పడి డీప్ క్లీన్ అయితే చేయలేదు నేను, అందుకని ఇంతసేపు రుద్దుతున్నా. వారానికి ఒకసారి డీప్ క్లీన్ చేసే వాళ్ళైతే ఇంతసేపు రుద్దుకోవాల్సిన అవసరమే లేదు. ఓన్లీ ఒక 10 minutes రుద్దేసుకొని వాష్ చేసేసుకోవచ్చు. నేను చాలా రోజులు అయింది కాబట్టి నాకు తెలుసు. కాబట్టి గైస్ ఇప్పుడు ఇంత లాస్ట్లో అయితే మనం ఇలా బాగా రుద్దేసుకొని ఇలాగ వెనకాల బాగా రుద్దేసుకొని ఇంకా దీన్ని వాష్ చేసేసుకోవడము. మీరు కానీ చాలా రోజులైతే నైట్ మొత్తం ఇలానే వదిలేసుకోవచ్చు. నేను ఇప్పుడిప్పుడే కొన్నాను. ఇప్పుడంటే ఈరోజు కాదు, ఒక 2 weeks అవుతుంది అంతే కొని. ఇప్పుడైతే దీన్ని వాష్ చేసేసుకుంటున్నాను ఒక నిమిషంలో. కలర్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. ఇప్పుడైతే దీన్ని సైడ్ పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని అయితే ఒక 5 minutes ఇంకొక నిమ్మకాయ ఉంటుంది కదా, దాంతో స్టఫ్ అయితే చేయండి. మనం పీచ్ పెట్టుతూ ఉంటారు చాలామంది. నా కాడ పీచ్ లేదు, కొబ్బరి పీచుతో తోమండి, చాలా బాగుంటుంది. నేనైతే లెమన్ దాంతో తోముతున్నాను. ఇంకా కొంచెం ఏమైనా అక్కడక్కడ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతామని చెప్పేసి అంతే. ఇప్పుడు ఇలా వచ్చింటుంది కదా, మొత్తం మొత్తం ఇక మ్యాక్సిమంగా తీసేసుకొని ఇంకా నెమ్మని పడేసుకుంటున్నాను. పసుపు అనేది యాంటీబయాటిక్ కదా, ఇలాగ పసుపుతో క్లీన్ చేస్తారు. అందుకని చాలామంది ఉప్పుతో మాత్రమే క్లీన్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఉప్పు మనకి మనం కూడా ఉప్పుతో క్లీన్ చేసేసుకోవచ్చు. కాకపోతే నాకు కొంచెం ఏమైనా పార్టికల్స్ కానీ ఏమైనా కానీ ఉంటే అలా వెళ్ళిపోతాయని ఇంకా ఇలా చేస్తున్నాను. లేదు మేము ఉప్పుతోనే చేసుకుంటాం, మేము డీప్ క్లీనింగ్ చేసుకుంటాము అంటే వితౌట్ బేకింగ్ సోడా ఇంకా ఇవే వేసేసుకొని చేసేసుకోవచ్చు. అంటే మన స్టెబిలిటీ ఆర్ దేని బట్ట ఉంటుంది. మామూలుగా హెల్త్ ఇష్యూస్ రావు. ఇలాంటి కుండల్లో కూడా పార్టికల్స్ ఉంటాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్. అంతే గైస్ ఈరోజు. ఏదైనా కామెంట్స్లో చెప్పండి, ఏదైనా వీడియో చేయాలంటే టిప్స్లో. ఈ మధ్య వీడియోసే పెట్టలేదు, సారీ. ఎందుకంటే కొంచెం బయటికి వెళ్ళేది ఉంటే ఇప్పుడు బయటికి వెళ్ళేస్తున్నాను, సారీ. ఇప్పటి నుంచి కామెంట్స్ చేయండి, ఈ వీడియో కింద పెడతాం వీడియోస్. బాయ్.